పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పునీత మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము వచనములు 20 నుంచి 23 వచనం వరకు. అప్పుడు 12 ఏళ్ల నుండి ఎడతెగక రక్తస్రావమగుచున్న బాధపడుచున్న ఒక స్త్రీని వెనుక నుండి వచ్చి యేసు అంగిని అంచును తాకెను. ఏలనగా ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవంతుని అగుదును అని ఆమె తనలో తాను అనుకున్నాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి, ధైర్యం వహింపుము, నీ విశ్వాసమే నేను స్వస్థపరచని పలకగా ఆమె ఆ క్షణమే ఆరోగ్యవంతురాలయ్యాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్ర గ్రంథం నుంచి మత్తయి శుభవార్తలో 9వ అధ్యాయం. ఇదిగో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ క్రీస్తు ప్రభు యొక్క అంగి వంచును తాకినంత మాత్రమే స్వస్థత కలుగుతున్నదని విశ్వసిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క సమయం నందే ఆమె ఎందరో గుంపుగా కూడినారు. యేసు ప్రభు వెళ్తుండగా ఆయన మార్గ మధ్యలోనే ఉన్నప్పుడు ఆమె నేను కేవలము ఆయన యొక్క వస్త్రమును తాకినంత మాత్రాన్ని నేను స్వస్థత కలుగుతానని విశ్వసిస్తుంది, నమ్ముతుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా ఏలైనగా ఆయన వస్త్రము తాకినంత మాత్రమే నేను ఆరోగ్యవతిని అగుదునని ఆమె తనలో తను అనుకుంటుంది. ఇతరుల శిష్యులకు చెప్పలేకపోతుంది. అందరు గుంపులుగా వెనుక నుంచి పోయి యేసు ప్రభు యొక్క వస్త్రమును తాకుతుంది. ఆమె వెంటనే స్వస్థత పడుతుంది. కుమారి, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని పలకగా ఆమె ఆ క్షణమందే ఆరోగ్యవంతురాలవుతుంది. ప్రేమతోటి విశ్వాసంతో మనము కూడా ఇదిగో ఏ విధంగా దేవుని యందు విశ్వాసంతో జీవిస్తున్నామో మన యొక్క హృదయాలను పరీక్షించుకోవాలి. ఇదిగో ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఎక్కడ స్వస్థత కలగలేదు, ఎక్కడ విడుదల కలగలేదు. కేవలం యేసు ప్రభు యొక్క వస్త్రము ధారణే యేసు ప్రభు యొక్క స్వస్థత కలుగుతుందని విశ్వసించేటువంటి సహోదర, అలాంటి విశ్వాసాన్ని నాకు కూడా ఈ సాయంకాలం సమయంలో దయచేయాలని ఆ ప్రభుని వేడుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ విధంగా మనం కూడా మన హృదయాలను ఏ విధంగా దేవునికి సమర్పించుకుంటున్నాం, ఆయనందు ఏ విధంగా విశ్వాసంతో జీవిస్తున్నామని మన యొక్క అంతరంగంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో తను ఎంత కుమిలిపోతున్న సమయంలో